ఫలితాలు ప్రస్తుతానికి తమిళనాడు రాష్ట్రంలో హంగు ఏర్పడింది. 3 కీలక పార్టీలకు ఎవరికి మెజారిటీ ఫిగరు దాటలేదు. ప్రస్తుతానికి మొత్తం దాదాపు ఫైనల్ మరి కాసేపట్లో పూర్తి తుది ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో తమిళనాడు మొత్తం 234 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 118 స్థానాలు ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి 118 స్థానాలు రావాలి. కానీ ప్రస్తుతానికి తమిళనాడులో ఇప్పటివరకు విజయ్ పార్టీగా టీవీకే పార్టీకి 104 స్థానాల్లో క్లియర్గా లీడ్స్లో ఉన్నా కూడా ఇంకా 14 స్థానాలు టీవీకే పార్టీ అధికారంలో రావాలంటే ఇంకా 14 స్థానాలు విజయం సాధించాలి. కానీ టీవీకే విజయ్ పార్టీకి ఇప్పటివరకు క్లియర్ మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికైతే రాలేదు. ఇక వచ్చే అవకాశం కూడా లేటర్ కనబడుతుంది. ఎందుకంటే 2వ స్థానాల్లో ఏఐడిఎంకే పార్టీ 2వ స్థానంలో ఉంది. అక్కడ ఏఐడిఎంకి 72 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో కొనసాగుతుంది. ఇక డిఎంకే మూడో స్థానాన్ని చేరుకుంది. 58 స్థానాలతో అసెంబ్లీ స్థానాలతో డిఎంకే 3వ స్థానంలో ఉంది. ఇక అక్కడ మిగతా ఇతర పార్టీలు సిపిఐ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా 4 లేదంటే 6 స్థానాలు ఇట్లా గెలిచిన పార్టీలు ఉన్నాయి. అయితే ఈ తెలంగాణలో ప్రస్తుతం తమిళనాడులో హంగు ఏర్పడడంతో అక్కడ ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, అధికారం టీవీకే విజయ్ పార్టీ అధికారం చేపట్టాలంటే 14 స్థానాలు ఇంకా విజయ్కి కావాలి. కానీ ఇప్పటివరకు అన్నాడీఎంకేతో టీవీకే పార్టీ పొత్తు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదంటే డిఎంకే వైపు మొగ్గు చూపుతున్నది మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అది ఇప్పటికే బీజేపీ ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే కీలక సమావేశం నిర్వహిస్తుంది. అక్కడ విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలా లేదా, విజయ్ పార్టీ కోరుతుందా లేదా, విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, ఎవరితో కలిసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రస్తుతానికైతే ఉత్కంఠ నెలకొంది. విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరి వైపు మొగ్గు చూపుతారని మాత్రం చాలా తమిళనాడులో ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో పూర్తిగా ఇటు డిఎంకే అంటే ఇప్పటివరకు అధికారంలో ఉన్న డిఎంకేకి వ్యతిరేకంగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా విజయ్ ప్రచారం చేశారు. ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయ్ పైన ఎన్నికల ఆంక్షలు లేదంటే కేసులు, తొక్కిసలాటకు సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా వరుసగా కేసులు రావడం వల్ల ఆయన తమిళనాడు ప్రజలంతా కూడా ఆయన ఒక సెంటిమెంట్గా లేదంటే ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారని లేదంటే విజయ్ వైపు ఎక్కువగా స్థానాలు వేయడానికి దాదాపు విజయ్ వైపే తమిళ ప్రజలంతా కూడా మొగ్గు చూపారు. దాంతో 104 అసెంబ్లీ స్థానాలు ఆయన దాదాపు కైవసం చేసుకున్నారు. ఇక మిగిలిన 14 స్థానాలు ఆయన మద్దతు ఎవరిస్తే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే విజయ్ టీవీకే పార్టీ అధికారం చేయించడానికి 14 స్థానాల్లో దూరంగా ఉన్నారు కాబట్టి అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతారా లేదంటే బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి విజయ్కి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, లేదంటే ఇప్పటి వరకు అధికారంలో ఉన్న డిఎంకేతో లేదంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐ లాంటి పార్టీల మద్దతు తీసుకొని ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో టీవీకే అవతరించింది కాబట్టి ఈ మ్యాజిక్ ఫిగర్ దాటడానికి 14 అసెంబ్లీ స్థానాలు విజయ్కి కావాలి. విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతున్నది మాత్రం ఇంకా ఉత్కంఠ ఎల్లదాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు, అక్కడ ఇప్పటివరకు మ్యాజిక్ ఫిగర్ దాటలేదు, హంగు ఏర్పడింది కాబట్టి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరి వైపు ఆయన మొగ్గు చూపుతారన్న మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి అన్నాడీఎంకే బీజేపీ కీలక నేతలు సమావేశమవుతున్నారు. ఆయన ఆ 2 పార్టీలతో కలిసి టీవీకే సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా దక్షిణాదిలో బీజేపీ బలం పుంజుకోవాలంటే అంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం పుంజుకోవాలంటే తమిళనాడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే టీవీకే లాంటి విజయ్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనేది మాత్రం ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలు చర్చిస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ విజయ్
రైట్ వింగ్ వైపు వెళ్తారా, లేదంటే కాంగ్రెస్కు లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అంటే ఇతర పార్టీలు కాంగ్రెస్, సిపిఐ లేదంటే ఇంకా ప్రాంతీయ పార్టీలతో కలిసి వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి 14 స్థానాలు ఒకవేళ విజయ్ కలిసి వస్తే ఆయన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చిన్న చితక పార్టీలతో కలిసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మ్యాజిక్ ఫిగర్తో 118 స్థానాలు ఒకవేళ ఆయనకు రాగలిగితే వాళ్ళతో కలిసిపోతారా, లేదంటే ఎన్డీఏ కూటమితో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.